శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 13వ అధ్యాయము భద్రాద్రి అంకితం నుండి 8వ కందార్థము క్రమ సంఖ్య 220. జారులకు లోకులందరూ జారుల వలె తోచబడుట సహజ గుణంబౌ, చోరులకు సకల జనములు చోరకులని మదికి దోచు ఉనికి సహజమురా. అట్లనే దుష్టాత్మునికి సహజమురా. సారాము లేని సంసారాబ్ధి దాటించు వారిని తమ వంటి వారిగా కనుటట్టి ఉనికి సహజమురా. అట్లనే దుష్టాత్మునికి సహజమురా. గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీనిచ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాసకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 13వ అధ్యాయము భద్రాధ్యాంకితము నుండి ఈరోజు మనము 8వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 220. క్రిందటి కందార్థములో ఆ వానాకాలములోని ఆ స్వాతికార్తి యందు పడిన వర్షపు బిందువు ఎక్కడెక్కడ పడునో ఆయా ఉపాధి వశముచ్చే ఆ బిందువులకు ఉపాధిగత నామ రూపక్రియ విశేషములు కలుగుతున్నవి. ఆ విధంగానే నీవు ఎట్టివారి సహవాసము చేసితువో ఆయా నామరూప క్రియా విశేషములు గల నానా జన్మలు పొందుతున్నావు. కనుక ఎటువంటి వారి సహవాసము చేయవలనో చక్కగా విచారించి తెలుసుకొని అటివారి సహవాసము చేయుము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక ఈ అంగములో తదుపరి కందార్థము 13వ అధ్యాయము భద్రాధ్యాంకితములో చివరి కందార్థము 8వ కందార్థము అనగా క్రమ సంఖ్య 220. ఈ కందార్థము కూడా హితోపదేశమును గురించి తెలియచేస్తున్నారు. జారులకు లోకులందరు జారుల వలె తోచబడుట సహజ గుణంభౌ, చోరులకు సకల జనములు చోరకులని మదికి దోచు చునికి సహజమురా. అట్లనే దుష్టాత్మునికి సహజమురా. సారాములేని సంసారాబ్ది దాటించు వారిని తమ వంటి వారిగా గనుటట్టి ఉనికి సహజమురా. అట్లనే దుష్టాత్మునికి సహజమురా. శిష్య, జారులు జారులు అనగా వ్యభిచారులు. అవును.
అంటే స్వేచ్ఛగా తిరిగే లక్షణం గలవారు. ఇక లోకులు అనగా ప్రాపంచికులు, అంటే ప్రపంచమునందున్నవారు. జారుల వలె తోచబడుట, వారి వలె ఇతరులు కూడా తోచబడుతూ ఉంటారు. సహజ గుణంబం, ఇది సహజమే. వ్యభిచారులకు ఎవరు కనపడినా వారి లక్షణము అటువంటిది గనక వారు అయి ఉంటారు. ప్రాపంచికులు, వారిని చూసి వారు అలాగే ఉంటారు అని ఇదంతా అనుకోవడము మనము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాము, వింటూనే ఉంటాము. సహజ గుణంబం అంతఃకరణ ప్రభావముచే అది సహజమగును. అంతఃకరణ ప్రభావముచే అది సహజముగా తోచును. చోరులు అంటే దొంగతనమే వృత్తిగా గలవారు ఎవరు కనబడినా వాడు అలాంటి దొంగ ఎక్కడో తోన చేసి ఉంటాడు అనేటువంటి దొంగకు ఇతరులు దొంగల వలనే కనబడుదురు. ఇతర మానవులందరినీ చోరకులని దొంగలని మదికి తోస్తూ ఆ మనసుకు తోచుట ఉనికి సహజమురా. ఇది సహజముగా కలిగే గుణము. అట్లనే అంటే ఆ విధంగానే దుష్టాత్మునికి అంటే పూర్వపుణ్య విశేషము లేని వానికి సహజము అంటే స్వభావము, అంటే మానవ స్వభావము చాలా విచిత్రమైన పద్ధతిగా వ్యవహరించును. మానవ స్వభావము చాలా విచిత్రమైన పద్ధతిగా వ్యవహరించును. సత్వగుణ, రజోగుణ, తమోగుణములచే అంతఃకరణయు ప్రభావితము చెంది ఆ సంస్కారం ఏర్పడును. ఆ త్రిగుణముల చేతనే. దాని ప్రభావములకు లోనై ఆ వ్యక్తి యొక్క శీల సంపత్తి ఏర్పడుతుంది. ఆ విధంగా ప్రవర్తన, జీవితము, ఆలోచన ఏర్పడును. వ్యభిచారమే ప్రవృత్తి కలవారికి తమకు ఇతరమైన వారి అందరి యందు ఆ లక్షణమే ప్రకటితమై వారిని కూడా తన వలనే అంచనా వేయును. అవునా? వ్యభిచారులకు జనులందరూ వ్యభిచారులగును. అట్లనే కనపడతారు. దొంగతనమే ప్రవృత్తిగా గలవారు ఇతరులందరినీ తమ వలనే దొంగలుగా గుర్తించుదురు, భావిస్తారు. దొంగలకు జనులందరూ దొంగలుగాను వారి వారి అంతఃకరణ సహజ లక్షణము. కనుక అది వారి సహజ గుణము. ఈ విధముగానే పూర్వ జన్మార్జిత గుణ దోషములచే దుర్మార్గ వృత్తి కలిగిన మానవులు తమ వలనే మిగిలిన వారందరూ తన స్వభావమునే కలిగి ఉన్నారని తలంచుదురు. సారాములేని అంటే అంతములేని సంసారాబ్ధి అజనన మరణములనే సముద్రమును దాటించు వారిని అంటే రద్దుపరచు వారిని లేకుండా చేసే పరిపూర్ణ గురువుల తమ వంటి వారిగా అటువంటి పెద్దలను కూడా తమ వలె సామాన్యమైన వ్యక్తులుగా గనుట గుర్తించుట.
అవును. అంతము లేని జనన మరణ ప్రవాహ రూపమైన మహాసముద్రమును ఆ పరిపూర్ణ బోధ చే దాటించగలుగు ఆ సద్గురుమూర్తిని ఉమ్. తమ వంటి వారిగా ఈ సమాజము గుర్తించిన సహజమని తెలుసుకును. అవును. ఆ సద్గురువును కూడా వారి వలనే భావించుదురు. అంతకన్నా ప్రభావం కదా అట్లా అనుభవిస్తారు. అంటూ మనకు ఈ కన్నార్థ భావాన్ని తెలియజేస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైత రహిత పరమతత్వే భద్రాధ్యాంకిత నామం త్రయోదశాధ్యాయ సమాప్తః. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.